వెల్కమ్ టు కరియర్ మిత్ర. ఈరోజు మీరు ఒక అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని గురించి తెలుసుకోబోతున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ వివరాలకు వెళ్లేలోపు ఒక రెండు అప్రెంటిస్షిప్ గురించి నేను ఒక బ్రీఫ్గా ఇంట్రో ఇవ్వదలుచుకున్నాను. ఈ మధ్య గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్లో ఆల్ మేజర్ నేషనల్ బ్యాంక్స్ అప్రెంటిస్షిప్ పేరుతో ఎంగేజ్మెంట్ పేరుతో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా వరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా అప్రెంటిస్ అని వస్తున్నాయి. రైల్వేస్లో కూడా లాస్ట్ డిసెంబర్ నవంబర్లో పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది అప్రెంటిస్ అంటే అది మనకు దానివల్ల లాభం లేదని, అది ఉద్యోగం అయితే కాదని అనుకుంటారు. నిజమే, ఉద్యోగం కాదు, అది మాత్రం దానిలో సందేహం లేదు. కానీ అప్రెంటిస్ అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్కి మనకి ఉన్న కైండ్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ నోటిఫికేషన్స్ ఎరాలో, హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరు కూడా ఉన్న ఆపర్చునిటీని వదులుకోకుండా ఏమాత్రం వీలున్నా కూడా డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్, ఎస్పెషల్లీ ఇన్కమ్ ప్రెషర్స్ ఏమన్నా ఉంటే ఇలాంటివి నోటిఫికేషన్స్ని మీరు ఇమ్మీడియట్గా తీసుకుని దానివల్ల మీరు బెనిఫిట్ అవ్వాలన్నది నా యొక్క ఒపీనియన్. ఎందుకంటే ఇవి ఫిక్స్డ్గా టైం పీరియడ్ ఉంటుంది, 1 year. అండ్ దానిలో పే స్కేల్ అంటే ఇమాల్యుమెంట్స్ అనేది ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు, అవి కూడా మెన్షన్ చేయబడతాయి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ కూడా మనం ఒక రైట్ కింద, హక్కు కింద వాడలేకపోయినా కూడా డెఫినెట్లీ కార్పొరేట్లో, ప్రైవేట్లో, చిన్న చిన్న సంస్థల్లో ఈ సర్టిఫికేట్ అనేది కొద్దిగా మనకు యూజ్ అవుతుందనే ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే ఈ ఎస్బీఐ అప్రెంటిస్ గురించి కాస్త వివరాలు తెలుసుకుందాము. ఎందుకంటే దీనిలో తెలంగాణ, ఆంధ్రాలో కాస్త కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. కాబట్టి ఇది నేను మీరందరూ ఆల్రెడీ తెలిసినా, అప్లై చేసినా ఉండొచ్చు. కానీ నేను ఒకసారి మళ్ళీ రిమైండ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ June 8. ఒక్కసారి డీటెయిల్స్ చూద్దాము. ఈ అప్రెంటిస్షిప్ దీనికి ఎంగేజ్మెంట్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఒక అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ అన్న దానిలోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. దీంతో ప్రాసెస్ బిగిన్ అవుతుంది. దీని తర్వాత మనము ఈ ఎస్బీఐ పోర్టల్కి వచ్చి అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉందో దానికి మనం ఒక రిజిస్టర్డ్ క్యాండిడేట్గా ఉంటాము. ఈ నోటిఫికేషన్ అనేది కంట్రీ వైడ్ 1200 చూపించారు. కానీ మనకు రిలవెంట్ అయిన ఆంధ్రాలో, తెలంగాణలో ఫిగర్స్ చూస్తే, ఈవెన్ కేటగిరీ వైజ్ కూడా చూస్తే ఆంధ్రాలో 709 ఉన్నాయి, తెలంగాణలో 491 ఉన్నాయి. అంతేకాకుండా దీని వివరాలు మనం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చూడగలిగితే చాలా క్లియర్గా ఇచ్చారు. కాబట్టి అట్లీస్ట్ ఆయా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ, ఎందుకంటే బ్యాంక్స్లో కల్లా మళ్ళీ టాప్ బ్యాంక్ అని ఎస్బీఐ అని అంటారు. ఎందుకంటే అది సపోజ్ టు బి వెరీ వాస్ట్ అండ్ వెరీ ఏమనాలంటే ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ సెక్టర్లో ఒక ఇంపార్టెంట్ బ్యాంక్ అది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో జిల్లా వైజ్ ఎన్టీఆర్ 97, కృష్ణా 61 ఈ విధంగా ఇవ్వబడ్డది. మన తెలంగాణలో చూస్తే నల్గొండలో 75, అదేవిధంగా హైదరాబాద్లో కూడా 10 ఉన్నా కూడా మధ్యలో ఇంకా నాగర్ కర్నూలు, సూర్యాపేట్, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఫిగర్స్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. కాబట్టి అట్లీస్ట్ ఈ జిల్లా వాళ్ళైనా కూడా అప్లై చేసుకొని దీన్ని బెనిఫిట్ పొందితే ఒక ఆపర్చునిటీగా ఉంటుందని నా అభిప్రాయము. సో కమింగ్ టు క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందో చూస్తే మనకి మెయిన్లీ ఇంపార్టెంట్ ఏజ్ 1/4/2026 నాటికి 20 years మ్యాక్సిమం, మినిమం 20 అన్నారు. అది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ the candidate should not be born after April 2006 or before 2nd April 1998 అని కూడా చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. ఎందుకంటే నా ఏజ్ ఈ కట్ ఆఫ్ డేట్కి అవుతుందా లేదా అన్న కన్ఫ్యూషన్ లేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. దెర్ ఇస్ నథింగ్ లైక్ కామర్స్ ఆర్ ఆర్ట్స్ ఆర్ సైన్స్. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎ మినిమం క్వాలిఫికేషన్. అయితే ఈ అప్రెంటిస్షిప్ అన్నది ఒక 1 year కోసం మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి టైం ఎక్స్టెన్షన్ ఇవ్వబడదు. ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్లో మనకు ప్రతి నెల కూడా 15,000 ప్యాకేజ్గా ఇస్తారు. ఎటువంటి అలవెన్సెస్ కూడా ఉండవు. సో దిస్ ఈస్ ద అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఫర్ 1 year బై ఎస్బీఐ. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది. అండ్ ఆన్లైన్లో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనబుల్ అబిలిటీ ఉంటుంది. ఇది ఇంకొక రీజన్ నేను ఫ్రెష్ క్యాండిడేట్స్ని కూడా ఇది అప్లై చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సేమ్ పేపర్స్ కూడా రెగ్యులర్ బ్యాంకింగ్ క్లరికల్ జాబ్కి కానీ, ఆఫీసర్ జాబ్కి కానీ అవసరం అవుతాయి. వాళ్ళు ఒక ప్రాక్టీస్ లాగా కూడా దీన్ని ఫీల్ అవ్వచ్చు, ఒక ట్రైనింగ్. యాక్చువల్లీ అప్రెంటిస్షిప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రైనింగ్ అండర్ ఏ గైడెన్స్, మెంటర్షిప్ లాగా అనమాట. ఇట్స్ వర్చువల్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్.
ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇన్ ది రిలవెంట్ ఫీల్డ్. కాబట్టి ఈ ఎగ్జామ్కి కూడా ఒక ప్రాక్టీస్ అవుతుంది, అదేవిధంగా ఈ యొక్క జాబ్కి కూడా ప్రాక్టీస్ అవుతుంది అన్నది అప్రెంటిస్షిప్ యొక్క గోల్ కింద మనం భావించాలి. సో జనరల్ మామూలుగానే 25 మార్క్స్ అన్నిటికీ కూడా ఇవ్వబడ్డాయి అండ్ టైం కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ టెస్ట్ అన్నది రీజనల్ లాంగ్వేజెస్లో కూడా పెడుతున్నారనేది ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఎందుకంటే జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అనేది ఇంగ్లీష్లో హిందీలో ఉంటాయని అనుకుంటాము. మనం చూసినట్టు తెలుగులో కూడా మనం రాసుకోవచ్చు. ఈ 4 పేపర్లు తెలుగులో కూడా ఆన్సర్ చేయొచ్చు, 4 కాదు ఎక్సెప్ట్ ఇంగ్లీష్. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి అంటే మనం ఫస్ట్ అప్రెంటిస్షిప్ ఇండియాకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి బ్యాంకింగ్ ఎస్బీఐ క్యారియర్స్లోకి వచ్చి లాగిన్ అయితే అక్కడ మీరు తర్వాత ఒక అప్లికేషన్ ఆన్లైన్ ఓపెన్ అవుతుంది, అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి ఎటువంటి ఫిజికల్ కాపీస్ లైక్ ఫొటోస్ కూడా పెట్టనవసరం లేదు. ఇది ఆటో మోడ్లో వచ్చే అప్లికేషన్లో అక్కడిదక్కడే మనం క్లిక్ చేయాలి. ఆ వివరాలన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ అన్నది కూడా దీంతో మనం ఆన్లైన్లో చేసుకోవాల్సిందే, ఎక్కడ కూడా ఫిజికల్ అన్నది లేదు. సో డీటెయిల్స్ ఆఫ్ ఫైల్స్ ఇచ్చారు, ఫోటోగ్రాఫ్ ఏ సైజ్ ఉండాలి, తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి, అది ఇంపార్టెంట్ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్ అన్నది మనము రాయాలంటే ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తే రిజిస్టర్ అవుతాము. రిజిస్టర్ అయిన తర్వాత టెంటేటివ్గా ఎగ్జామ్ అనేది జూలై మంత్ అని ఇండికేట్ చేస్తున్నారు. సో టైం ఎక్కువ లేదు, బట్ డెఫినెట్లీ ఇది ఒక ప్రాక్టీస్ కింద భావించండి. అండ్ లోకల్ మన డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ కాబట్టి ఆ డిస్ట్రిక్ట్స్లో మీరు తప్పనిసరిగా అటెంప్ట్ చేస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా తర్వాత ఎక్కడైనా కూడా ఇట్ హ్యాస్ సమ్ వెయిటేజ్, గ్యారంటీ లేకపోయినా కూడా ఇట్ విల్ హ్యావ్ సమ్ వర్త్. సో ఐ హోప్ యూ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ బిఫోర్ June 8th apply and do the kind of a year practice. So this is from Career Mitra. Like this we will be giving you information often. Do follow the channel. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.